ఎలా వస్తుంది? రిమూవ్ చేసేసి మాస్క్ బాగుంటుంది. సో కమింగ్ టు AWS, what is AWS is exactly about? Okay, sorry, I'm just introduce myself. My name is Sri Satya. I'm a real-time project manager for Bank of America, Mumbai. Okay, I've been working for AWS as a real-time project manager. Okay, now what is AWS is exactly about? Even idea on the what is cloud service? Storage next, security next. What is Amazon is exactly about? What is Amazon is exactly about? Voice clear getting on online shopping next. The sniper. Any idea about cloud service? What is cloud service? Cloud service is exactly about. Knowledge లేదా cloud service అంటే? Data storage. Right? మనకి AWS ఏంటంటే see, AWS is nothing but an Amazon web service, right? Service. Amazon web service ante enti asala? It is one of the client web server. Amazon web service is nothing but client web server. One server ante enti idea unda? Server. What is server is exactly? Database. How many kinds of database will be there? The sniper. You're CSE students, right? Yes. Might be you must having knowledge about server. In this batch, how many are using iPhone? No one. Fine. Okay. పోనీ గూగుల్ వెబ్ సర్వీస్ గురించి చెప్పి విన్నారా? అందరూ ఆండ్రాయిడ్ ఫోన్సే కదా? అందరూ ఆండ్రాయిడ్ ఫోన్సే కదా? గూగుల్ వెబ్ సర్వీస్ గురించి విన్నారా ఎప్పుడైనా సర్వర్ గురించి? అది కూడా లేదు. ఒక వెబ్సైట్ నెట్వర్క్ పెట్టాలంటే సర్వర్ కావాలి. ఓకే, ఇంకా సో ఆ సర్వర్స్ని ప్రొవైడ్ చేసినాడు గూగుల్. సి మనకి గూగుల్ అనేది సపరేట్గా సర్వర్ ప్రొవైడ్ చేయట్లేదు. ఓకేనా? మనకి గూగుల్ మెయింటైన్ చేస్తుంది ఏంటంటే క్లయింట్ సర్వర్ అన్నది సెకండ్ పార్టీ. గూగుల్కి ఇంకా సపరేట్ సర్వర్ లేదు. అది ఇనిషియల్గా ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ సర్వర్ అని చెప్పేసి ఇనిషియల్గా ఒక సర్వర్ లాంచ్ చేసుకుంటుంది. సరేనా? ఒక క్లౌడ్ సర్వర్ ఏంటి? ఇనిషియల్ డేటాబేస్ సర్వర్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ ప్యాకేజెస్. ఓకేనా? మనకి ఇప్పుడు మన ఇనిషియల్గా మన పెన్ డ్రైవ్ ఉంది. మన రేంజ్ బట్టి కదా మనం దాంట్లో డాక్యుమెంట్స్ అని మనం ఫిల్ చేసుకుంటాం. దట్ మేబీ 256, 128 సంథింగ్. సో రేంజ్ బట్టి మన డాక్యుమెంట్స్ అనేది ఫిల్ చేసుకుంటాం. అలాగే ఈ క్లౌడ్ సర్వర్ ఏంటి? ఇనిషియల్లీ పార్ట్నర్ ఫర్ గూగుల్. అలాగే దానికి ఏంటి గూగుల్ డ్రైవ్ అని, గూగుల్ ఫొటోస్, ఇవన్నీ ఏంటి అప్లికేషన్ డేటాబేస్ టు క్లౌడ్ సర్వర్. అలాగే మనకి అమెజాన్ వెబ్ సర్వర్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. అఫీషియల్గా మనకి అమెజాన్ వాడు కంప్లీట్గా ఒక వెబ్ సర్వర్ పోర్టల్ పెట్టుకున్నాడు. ఎందుకు? మనకి అమెజాన్లో డిఫరెంట్ మల్టిపుల్ ఉన్నాయి. లైక్ అమెజాన్ వెబ్ సర్వీస్, అమెజాన్ ట్రాకింగ్, అమెజాన్ QR కోడ్. ఓకేనా? నెక్స్ట్ అమెజాన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా ఒకటి ఉంది. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఒక లోకల్ సర్వర్ పెట్టుకున్నాడు. అదే అమెజాన్ వెబ్ క్లయింట్ సర్వీస్ అన్నది. అమెజాన్ వెబ్ క్లయింట్ సర్వీస్ అని చెప్పేసి ఒక సర్వీస్ పెట్టుకున్నాడు. దీంట్లోనే అఫీషియల్గా రన్ చేసుకుంటున్నాడు. సో ఓకే, అమెజాన్ అనేది అఫీషియల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది ఐడియా ఉందా? అమెజాన్ అనేది ఎప్పుడు అఫీషియల్గా స్టార్ట్ అయింది? అసలు అమెజాన్ స్టార్టింగ్ ఏ ప్రోడక్ట్తో స్టార్ట్ అయింది చెప్పండి. సిఎస్సి క్యాండిడేట్స్ కదా? నేను అడిగింది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అడగలే. నువ్వు ఆర్డర్ చేసుకుని పెన్ డ్రైవ్ ఏ జాగాకి వచ్చిందో నేను అడగలే. ఓకేనా?
సో అఫీషియల్గా అమెజాన్ అన్నది అమెజాన్ అనే సర్వీస్ అఫీషియల్గా లాంచ్ అయింది 1995 యూకేలో. ఓకేనా? ఇనిషియల్గా ఏం స్టార్ట్ చేసుకున్నాడు? ఆన్లైన్ బుక్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకున్నాడు కదా. ఫస్ట్ సర్వీస్ ఏంటి? ఆన్లైన్ బుక్ ట్రేడింగ్. బుక్ ట్రేడింగ్ అంటే ఐడియా ఉంది కదా, అది కూడా ఐడియా లేదా? బుక్ ట్రేడింగ్ మనకి అఫీషియల్గా ఆడు అమెజాన్ ఆడు ఏం స్టార్ట్ చేసుకున్నాడు? ఆడు అఫీషియల్గా ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాడు? 1995లోని ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? బుక్ ట్రేడింగ్ అని స్టార్ట్ చేసుకున్నాడు. బుక్ ట్రేడింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ బుక్స్ అలాగా, వికీపీడియా బుక్స్ అలా, సో అలా స్టార్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత లాట్రాన్ ఫ్రమ్ 1997 నుంచి 2000 వరకు కంప్లీట్గా ఆడు స్టాక్ మార్కెటింగ్ కానీ లైక్ అఫిలియన్సెస్ లైక్ అవన్నీ డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు కంప్లీట్గా అమెజాన్ అన్నది మొత్తం యూకే టు ఇండియా దగ్గర 590 ఆఫీషియల్ స్టోర్స్ ఉన్నాయి. ఓకేనా? సో మనకి 500 ఆఫీషియల్ స్టోర్స్ ఉన్నాయి మనకి అమెజాన్. మనకి అలాగే చూసుకున్న ఫ్లిప్కార్ట్ కానీ నాకరీ ఇవన్నీ ఏంటంటే స్నాప్డీల్ ఇవన్నీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకేనా? ఇప్పుడు లైక్ అమెజాన్లో మొబైల్ చూసావు, అది నీకు కాస్ట్ వేరియేషన్ ఉంది. సో నువ్వేం చేసుకున్నావు? లైక్ స్నాప్డీల్కి వెళ్ళావు, నీకు అక్కడ ఉంది ఉంటే నీకు ఎంత వేరియేషన్ ఉంటుంది? నీకు ఇప్పుడు అమెజాన్లో ఒక మొబైల్ ఒక 30,000 ఉంది, సో అదే నీకు స్నాప్డీల్లో 20 ఉంది. నువ్వు ఏది ప్రిఫర్ చేస్తావు? ఎందుకు? తక్కువ ప్రైస్ కదా. సో నీకు ఇన్ కేసు నువ్వు ఇచ్చుకున్న మొబైల్ నీకు ట్రాక్ అవ్వకపోతే నువ్వు లైక్ నువ్వు క్యాష్ పేమెంట్ చేసేసావు, నువ్వు ఆన్లైన్ పేమెంట్ చేసావు, నీకు రాకపోతే అప్పుడు ఎవరిని అడుగుతావు? కస్టమర్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది నీకు? నార్మల్గా కస్టమర్ సపోర్ట్ మీకు ఎక్కడ నుంచి ఉంటుంది? కస్టమర్ సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఎయిర్టెల్ యూజర్, సో నేను రీఛార్జ్ చేయించుకున్నా, కరెంట్ ఫైనల్ రీఛార్జ్ చేయించుకున్నాను. ఓకేనా? నాకు అది అవ్వలేదు, అప్పుడు మనం ఎక్కడిని అడుగుతాం? ఎవరిని అడుగుతాం? ఐదర్ మనం కస్టమర్ కేర్ లేదు. సో ఐదర్ మనం కస్టమర్ స్టోర్కి అడుగుతాం, లేకపోతే నియరెస్ట్ ఎయిర్టెల్ స్టోర్కి అడుగుతాం. బట్ మీకు బాగా తెలిసిన విషయం ఏంటంటే స్నాప్డీల్ కానీ నెక్స్ట్ ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ అది అఫీషియల్ కస్టమర్ టెక్ సపోర్ట్ అంటూ లేదు. సో అది థర్డ్ పార్టీ కస్టమర్కి అది అమెజాన్కే రన్ చేసుకుంటున్నాడు. ఆ అమెజాన్ వెబ్ సర్వీస్ లోనే కస్టమర్ కేర్లోనే థర్డ్ పార్టీకి హైర్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మొబైల్ మనకి ఏమైనా డిస్ప్లే అయినా డ్యామేజ్ అయినా మనం డైరెక్ట్గా ప్రొడక్ట్ ఫ్యాక్టరీకి మనం మెయిల్ పెట్టుకో తప్ప ఈ కస్టమర్ సర్వీస్ అన్నది ఏం చేయలేదు, ఎందుకంటే ఆ చేతిలో లేదు. త్రూ అమెజాన్ అలా కాదు. మనకి అమెజాన్లో ఏంటంటే సెక్యూరిటీ పేమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అఫీషియల్ కాబట్టి 2 daysలో మనకి డెలివరీ చేసేస్తాడు. నెక్స్ట్ ఏ సర్వీస్ అయినా 2 daysలో డెలివరీ మీకు ఉంటుందా? ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ దట్ మేబీ ఎనీథింగ్ 2 daysలో డెలివరీ అయినట్టు ఒక హిస్టరీ ఉందా? నాకు చూపించగలరా? మాట్లాడరా? మాట్లాడరా? వాట్స్ నేమ్? వాట్సాప్ చూడండి. నాకు వాట్సాప్ చూడండి. అంటే చూడేసరికి లైవ్ పెట్టాలి, ఆన్ చేస్తుంటే నాకు చూస్తాను. లింక్ ఫార్వర్డ్ చేయాలి. తీయలేదురా? అలాగే తీసుకుంటే 1 + నెక్స్ట్ ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు జోక్స్ అబౌట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లిప్కార్ట్ కానీ స్నాప్డీల్ కానీ ఏవైనా మనకి కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అంటూ లేదు. ఎందుకు లేదు అంటే ఆడ అఫీషియల్గా ఒక పార్ట్నర్ని హైర్ చేసుకోలేదు. ఆడేంటి థర్డ్ పార్టీ మనకి అమెజాన్లోనే క్లయింట్ సపోర్ట్ మనం పెట్టుకున్నాడు. సో ఇప్పుడు అమెజాన్కి వస్తే అమెజాన్ సర్వీసెస్ లైక్ అమెజాన్ సర్వీసెస్ ఏంటి లేటర్ ఆన్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ 2021లో ఆడ అఫీషియల్ సర్వర్స్ ఏంటి కంప్లీట్గా 3 వెబ్ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. కంప్లీట్గా ఓన్లీ అమెజాన్ క్లయింట్ సర్వర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. దేనికంటే కస్టమర్స్ అది చిన్న ప్రోడక్ట్ అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా ఇన్ టైం డెలివరీ ఉండడానికి. సో ఓకేనా, ఇన్ టైం డెలివరీ ఉండడానికి ఆడు మెయింటైన్ చేసుకుంటున్నాడు. సో ఆడి కింద అఫీషియల్గా వైజాగ్లో అరౌండ్ 15 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 15 బ్రాంచెస్ ఉన్నాయి, కోయంబత్తూరులో కానీ యాక్చువల్గా 31 బ్రాంచెస్ ఉన్నాయి. ఆడికి లోకల్ పార్టీ బ్రాంచెస్ అంటారు దాన్ని. ఇలాగా లోకల్ పార్టీ బ్రాంచ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, సరేనా, ఒక ల్యాప్టాప్ బుక్ చేసుకున్నాడు. ల్యాప్టాప్ అంటే ఏంటి? అరౌండ్ 35,000 to 40,000 ఉంటుంది. సో అబ్బాయికి ఇన్ టైంలో ఆన్లైన్ పేమెంట్ చేసేసాడు.
డెలివరీ రాలేదు, అప్పుడు మనం ఎక్కడ అడుగుతాం? కస్టమర్ సపోర్ట్ అడుగుతాం. ఇంకేస్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అయిపోతే ఓకే, మెయిల్ కూడా రెస్పాన్సిబుల్ లేదు. అప్పుడు ఓకే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నది? ఏంటి? నేను అమెజాన్ గురించి మాట్లాడతాను. సో ఎక్స్ అప్పుడు ఫ్లిప్కార్ట్ నువ్వు ఆర్డర్ ఇచ్చుకున్నాను అన్న, సరేనా, నీకు రాలేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఐదర్ మనం కస్టమర్ సపోర్ట్ మనం ట్రై చేయాలి ఫస్ట్, మనం ఇనిషియల్గా ఏటీసీఎస్ సపోర్ట్ మనం ట్రై చేయాలి, లేదా మనం అఫిషియల్ మెయిల్ ఒకటి మనం హ్యాండిల్ చేయాలి. అది కూడా లేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఫ్లిప్కార్ట్ అనే యాప్ మీరు కెలుపుతారు. సో సొల్యూషన్ గురించి రైట్, అవే లేకుండా, ఎందుకంటే స్నాప్చాట్ లైక్ ఫ్లిప్కార్ట్ కానీ దేనికైనా అఫిషియల్ క్లయింట్ సర్వర్ అంటూ మనకు వైజాగ్లో మెయింటైన్ చేయడు, ఎందుకంటే అంత హై కాస్టింగ్ కాదు అవన్నీ. సో వాళ్ళు ఏం చేస్తారు తెలివితేటలుగా ఓన్లీ సిఓడి పెట్టుకుంటారు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటారు. ఎందుకంటే మీకు ప్రోడక్ట్ వస్తే మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు, లేదా ఓకే ప్రోడక్ట్ వస్తే కదా మన డబ్బులు మన దగ్గర ఉంటాయి కదా అని. కానీ అమెజాన్ అలా కాదు, అదేంటి జెన్యూన్ సర్వీస్ ఇస్తాడు. ఎప్పుడైనా కస్టమర్కి జెన్యూన్ సర్వీస్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే వాడికి అఫీషియల్గా పార్ట్నర్స్ ఉన్నారని. ఇప్పుడు మీరు సిఎంఆర్ సెంటర్లో ఒక మొబైల్ పర్చేస్ చేశారు, అమెజాన్ నుంచి పర్చేస్ చేశారు, ఆడు ఒకటి మీకు షూరిటీ ఇస్తాడు ఏంటంటే మ్యామ్ మీకు ఎనీ ప్రోడక్ట్ ఇష్యూ వచ్చినా డైరెక్ట్ మేము మా దగ్గరికి రండి, మేమే చేస్తాం అని ఒక గ్యారెంటీ ఇస్తాడు. సో ఎందుకంటే వాడికి అఫీషియల్గా పార్ట్నర్స్ ఉన్నారు, అలా మెయింటైన్ చేసుకుంటాడు, క్వాలిటీ అలా మెయింటైన్ చేసుకుంటాడు. సో ఇన్నాళ్ళేంటి అమెజాన్ అన్నది మీకు 3 to 4 days పట్టింది వర్కింగ్ డేస్, కానీ ఇప్పుడు ఎనీ ప్రోడక్ట్ ఆడు 2 daysలో డెలివరీ చేస్తున్నాడు. చూసారు ఎప్పుడైనా? లేదు, నార్మల్ యూజెస్ కూడా ప్రైమ్ అవుతుంది. కొన్ని పర్టికులర్ డెలివరీస్ అయితే మాత్రం బేగా వస్తున్నాయి సార్. కొన్ని పర్టికులర్ డెలివరీస్ వితౌట్ ప్రైమ్ సర్వీస్ కూడా 2 daysలో వస్తున్నాయి. కొన్ని కాదు, మనం పెట్టుకున్న సర్వీస్ బట్టి మనం సెలెక్ట్ చేసుకునే ఏరియా బట్టి. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు కొన్ని నోటెడ్ ఏరియాస్ ఉంటాయి అన్న, ఆ నోటెడ్ ఏరియాస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి అక్కడ సర్వీస్ ఎక్కువ వెళ్తుంది, సో ఇంకా ఇనిషియేట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా మ్యాక్స్ మనకి 2 daysలో మనకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఫాస్ట్గా డ్రైవ్ చేసి వస్తున్నారు బట్ అన్న, బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఆడికి లోకల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సరేనా, వైజాగ్ గారు సపరేట్గా ఒక క్లయింట్ మెయింటైన్ చేసుకుంటాడు, సర్వర్ మెయింటైన్ చేసుకుంటాడు. సో పలానా కాంటాక్ట్ వెళ్ళుకుంది, నాకు ఇక్కడ నుంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి అని పెట్టుకుంటాడు. ఎందుకంటే మనకి ఫ్రమ్ 2000 నుంచి 2021 వరకు మనకి అఫీషియల్గా 1 lakh పైనే మనకి యూజర్స్ యాడ్ అవుతున్నారు, ఏ సర్వీస్కైనా అంత కాదు. సో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కమింగ్ టు ది క్లయింట్ సర్వర్, అసలు సర్వర్ అంటే ఏంటి? మోస్ట్లీ మన సర్వర్ అనేది ఏ బేస్ యూజ్ చేస్తాం? వాట్ ఈస్ సర్వర్? మీరు కలిపి చెప్తారా? నేను దాంతో ఒక్కొక్కరిని హైలైట్ చేసి అడగను. చెప్పు, వాట్ ఈస్ సర్వర్? మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేయడానికి. ఓకే ఓకే, నెక్స్ట్ నేను సర్వర్ అంటే ఏంటి అని అడిగా. అమెజాన్లో సర్వర్ అంటే ఏంటి అసలు? నేను .com.in నేను అడగలే. సర్వర్ అంటే ఏంటి అసలు? అమెజాన్ పక్కన పెట్టి అసలు వాట్ ఈస్ సర్వర్? మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి ఓకే, బ్రౌజ్ చేయడానికి, Next. యూజ్ చేయడానికి, టాస్క్ పర్ఫామ్ చేయడానికి. push. See, server is nothing but computing all documents in one roof. Computing all documents or all documents under one roof. ఇప్పుడు నేనున్నా లైక్ అమెజాన్లో నేను క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్స్ నేను చూసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ చూసుకుంటున్నాడు. కొన్ని పేమెంట్స్ ఏంటి క్రెడిట్ కార్డ్ ద్వారా అవుతాయి, కొన్ని డెబిట్ కార్డ్ ద్వారా అవుతాయి, కొన్ని ఏంటి క్రెడిట్ కార్డ్ కూడా యూజ్ చేస్తారు, దాంట్లో ఆఫర్స్ యూజ్ చేసి కూడా పర్చేస్ చేస్తారు. అవన్నీ సేఫ్ సెక్యూర్ అవి ఉండడానికి సపరేట్గా మనకి సర్వర్ అనేది మన అమెజాన్ కూడా యూజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మన అమెజాన్లో మన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనం చెప్పలేము. సో ఈ ప్రాబ్లం వల్ల మనకి పేమెంట్ అయ్యింది, ఈ ప్రాబ్లం వల్ల నాకు అమౌంట్ ఇంత కట్ అయ్యింది అని ఎవరైనా చెప్పగలరుగా? సో నేను క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ ఇంత పే చేశాను, నాకు కట్ అయిపోయింది, నేను ఇనిషియల్గా కట్టే నాకు ఇంత కట్ అయిందని మనం చెప్పగలమా?
ఉన్నాయా అలాగే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? సో ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అమెజాన్లో మీకు త్రూ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ దాన్ని పే చేసి అనుకున్న కన్నా ఎక్కువ కట్ అయ్యింది అని. ఎక్కువ కట్ అవుతుంది కానీ సార్ తక్కువ కట్ అవుతుంది. ఎక్కువ కట్ అవుతుంది సార్, మనకు తెలియకంటే అమెజాన్ వాలెట్లో అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అమెజాన్ వాలెట్లోకి అమౌంట్ ఎలా వస్తుంది? అవి యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే క్యాష్ బ్యాక్స్ ఓకే, క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ అని మీకు ఎలా వస్తుంది? అంటే ఎవరైనా కేసు వస్తారా మీకు? మీకు పేటిఎం చేస్తారా ఎవరైనా? లేదా ఎవరైనా గిఫ్ట్ చేయొచ్చు కదా సార్, అమెజాన్ గిఫ్ట్ వచ్చారు. అమెజాన్ గిఫ్ట్ వచ్చారు, ఫైన్ గుడ్. నీకు క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అసలు? చెప్పు. ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా పేమెంట్ చేసుకుని ప్రోడక్ట్ కొన్నప్పుడు నీకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నావు, అది యాక్చువల్గా దాని కాస్ట్ 999 అనుకో, ఇంకా నీ క్యాష్ బ్యాక్ ఎక్కడ వచ్చేస్తుంది దాంట్లో నీకు? వస్తుందని చెప్పొచ్చు, రాదని చెప్పొచ్చు. చెప్పండి ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు? ఆ ప్రోడక్ట్ ఫ్రమ్ లాస్ట్ 3rd person. What's your name? ఫంటల్. ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేశారు, రైట్? మీకు 1000 రూపీస్ ప్రోడక్ట్ 999 కాస్ట్ అనుకోండి, అక్కడ మీకు క్యాష్ బ్యాక్ ఎందుకు వస్తుంది? ఏ కార్డ్స్ బట్టి? దట్ మే బి డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. కూర్చోండి, గుడ్. అలాగా మనకి ఏదే కార్డ్ అయినా అయితే క్రెడిట్ కార్డ్ అనుకుని మనకు అఫిషియల్గా కొన్ని ఆఫర్స్ అనుకుంటుంది. అన్ని కేసెస్లో మనకి 1000ది 500 కూడా వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రిమైనింగ్ 500 అది క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కింద యాడ్ అయిపోతుంది. అది డైరెక్ట్గా ఎక్కడ సేవ్ అవుతుంది? మనకి అమెజాన్ వాలెట్లో మనకి సేవ్ అవుతుంది. సో ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అమౌంట్ ఎక్కువ కట్టింది ఏదైనా ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే ఆడు ఇన్ డీటెయిల్గా మెయింటైన్ చేసుకుంటాడు. ఇన్ డీటెయిల్గా ఆడు ఏంటంటే సర్వర్ బట్టి ఆడు మెయింటైన్ చేసుకుంటాడు. ఎనీ అఫీషియల్ ప్రాబ్లం జరగకుండా సర్వర్ మెయింటైన్ చేసుకుంటాడు. సో మనకు ఉండదు. సో లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డౌట్స్ అడగండి. అంటే సార్ ఇప్పుడు పేమెంట్స్కి వచ్చినప్పుడు సపరేట్ సర్వర్ వస్తుందా? యా, మనకి పేమెంట్కి వచ్చేసరికి నువ్వు పేమెంట్ మోడ్ చేస్తున్నావు, ఆ డైటెనిక్ సర్వర్కి నీకు కనెక్ట్ అవుతుంది. దట్ మేబీ నువ్వు 10 రూపీస్ పేమెంట్ చేయి, 30 రూపీస్ పేమెంట్ చేయి, నీకేంటంటే డైరెక్ట్ సర్వర్కి కనెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ పేరేంటి? మాధవ్ ఉన్నాడు. ఒక ల్యాప్టాప్ కూడా పక్కన పెట్టు. ఒక 1000 రూపీస్ పెన్ డ్రైవ్ నువ్వు 4 ఆర్డర్ ఇచ్చావు, ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది, నీకు మెసేజ్ కూడా వచ్చేసింది. బట్ తర్వాత నీ మనసు మారింది, నేను ఎక్కడ చేశాను, నేను చేయలేదు, తూ చేయను అనుకోని అంటావు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఆడికి నీకు వచ్చేసింది, నేను ఎక్కడ ఆర్డర్ చేశాను, నాటకాలు ఆడుతావు, ఎందుకు వచ్చావు నువ్వు అంటావు. అప్పుడు ఎవడు కడుగుతాడు? సింపుల్గా కస్టమర్ కేర్ ఏం చేస్తారు, ఆడు ఎగ్జిక్యూట్ ఏం చేస్తాడు, సార్ ఇది మీ పేమెంట్ డీటెయిల్ అని చెప్పేసి నీకు వాట్సాప్ చేసేస్తాడు. ఎక్కడి నుంచి వస్తుంది డేటా? అది లోకల్ పర్సన్స్ నుంచి వస్తుంది. మీకు చెప్పాను కదా లోకల్ పర్సన్స్ ఉంటారని. లోకల్ పర్సన్స్ ఆ డేటాని రిటర్న్ చేసి చూపించేస్తాడు. సో పలానా మాధవ్ అనే పర్సన్ ఈ టైంలో ఇంత పర్చేస్ చేశాడు, ఇంత మూమెంట్ ఇంత పేమెంట్కి వచ్చింది ఈ టైం కానీ. ఈవెన్ నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నావు కూడా నీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాడు. అప్పుడు నువ్వు బ్లఫ్ చేయగలవా? ఛాన్స్ లేదు. ఈ ఇన్ డీటెయిల్ పర్సనల్ డేటా ఇన్ డీటెయిల్గా కూడా సర్వర్ మెయింటైన్ చేసుకుంటారు. అది అందుకు వెబ్ సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. దానికి అఫీషియల్ పార్ట్నర్ ఏంటి? మనకి అమెజాన్ క్లౌడ్ టెక్నాలజీస్ అఫీషియల్ పార్ట్నర్. మనకి క్లౌడ్ పార్ట్నర్ అఫీషియల్, మనకి అమెజాన్ వెబ్ సర్వీస్కి క్లౌడ్ పార్ట్నర్, ఫస్ట్ పార్టీ పార్ట్నర్. సో అందుకే అంత సేఫ్ సెక్యూర్ డేటాని అది మెయింటైన్ చేసుకుంటాడు. సో అలాగే నీకేం డౌట్స్? అంటే నార్మల్గా అమెజాన్ అనేది ఒక పెద్ద అమెజాన్ అనేది ఒక బిగ్ కంపెనీ సార్. అయితే ఇప్పుడు అమెజాన్ నార్మల్గా అమెజాన్ సర్వీసెస్ ఒక అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ చూస్తే దాంట్లోనే అంటే మొత్తం కలిపి ఒకటే సర్వర్ మెయింటైన్ చేస్తాడా? పేమెంట్స్కి వచ్చినప్పుడు సపరేట్ సర్వర్, తర్వాత కార్టింగ్ చేస్తాడు ఒక సర్వర్, మొత్తం సర్వర్. అంటే పేమెంట్ వచ్చినప్పుడు కొద్దిగా సెక్యూర్ ఉండాలి, తర్వాత మన డేటా మొత్తం మన దగ్గర ఉండాలి, మన దగ్గర కూడా ఉండాలి పర్ఫెక్ట్. ఎలాగ మెయింటైన్ చేస్తాడు అవి ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. వెరీ గుడ్ క్వశ్చన్. అమెజాన్ అన్నది ఒకటే సర్వర్ మెయింటైన్ చేస్తారు, దాన్ని రౌటింగ్ సర్వర్ అంటాం.
కంప్లీట్గా అమెజాన్ యూఎస్ అయినా మన ఇండియా అయినా కంప్లీట్ ఒకే సర్వర్ మెయింటైన్ చేస్తాడు. దాన్ని మనం రౌటింగ్ సర్వర్ అంటాం. ఆ రౌటింగ్ సర్వర్లోనే డిఫరెన్షియేట్ చేస్తాడు. నెట్వర్కింగ్ పార్ట్ అని, పేమెంట్ పార్ట్ అని, డెలివరీ, ట్రాకింగ్, క్యూఆర్, నెక్స్ట్ టెక్ సపోర్ట్, లైక్ ట్రావెల్ సపోర్ట్ అని పెట్టుకుంటాడు. ఓకేనా? దేనికి దానికి డిఫరెన్షియేట్ చేసుకుంటాడు. బట్ అది అఫీషియల్గా రన్ చేసింది ఒకటే. ఎందుకంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి డిఫరెంట్గా ఒక సర్వరే మనకి అసైన్ చేశాడు. క్లౌడ్ టెక్నాలజీ అసలు ఏం చేశారంటే అమెజాన్ సర్వీసెస్ చూసి మనం డెఫినెట్గా ఒకే రూటింగ్ సర్వర్ ఇచ్చారు. దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ చెప్పు మీ టీమ్ మెంబర్స్ చెప్పు, డౌట్ లాగా పని అడగండి. అంతే అంతే ఏం లేదు కదా కూర్చుంటే నేను అందుకే చెప్పా అడగండి, నేను ఎవరిని హైలైట్ చేయను అని. సో మీరు అడిగితేనే కదా నేను చెప్తా. ఎందుకంటే నేను రియల్ టైం వర్క్ చేస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ అమెరికా నేను రియల్ టైం AWS ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మీరు అడిగితే రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. అందుకే మీకు అడగను. వాట్స్ యువర్ నేమ్? ఇప్పుడు ఏందో మార్నింగ్ అయిందా? అడగండి. షోర్ చేయలేదు. సో నేను అడుగుతాను. ఇప్పుడు అమెజాన్లో మీరు ఒక ఏరియా మీది ఏరియా MVP టీమ్ లీడర్ ప్లీజ్ కీప్ ఫర్ సమ్ టైం. ఇప్పుడు మీరు MVPలో ఒక MVP ఏరియా ఓకేనా, ఒక ల్యాప్టాప్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. సో ఇనిషియల్గా ఆడేంటి 30,000 ల్యాప్టాప్ అనుకుని మీరు డెబిట్ కార్డ్ ద్వారా ఇచ్చుకున్నా, దానికి ఎటువంటి క్యాష్ బ్యాక్ లేదు. సో సీరియస్గా వినండి క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ టెక్ సపోర్ట్ వర్క్ చేస్తున్నారు. ఒక కస్టమర్ ఒక ల్యాప్టాప్ మీకు వచ్చింది కానీ అది మీకు ఇంకా డెలివరీ అవ్వలేదు. ఆ కస్టమర్ ముందు మీకే కాల్ చేస్తున్నాడు, ఏమని చెప్తారు ఆన్సర్? దాకా అఫిషియల్ కాల్స్ మా దాకా రావు. ముందు అసోసియేట్, సీనియర్ అసోసియేట్, టీమ్ లీడర్, సూపర్వైజర్, తర్వాత మేనేజర్ మాకు వస్తాయి. సో ఇనిషియల్గా మీరు ఎలా మాట్లాడతారు? థింక్ దిస్ ఈస్ ఈ పర్సన్. ఇతను మీకు కాల్ చేస్తున్నాడు, నా ల్యాప్టాప్ ఎక్కడి వరకు వచ్చింది, నేను ఆన్లైన్ పేమెంట్ కూడా చేసేసాను. మీరు ఏ విధంగా చెప్పి కస్టమర్కి మీరు సాటిస్ఫై చేస్తారు? దిస్ ఈస్ సీరియస్ క్వశ్చన్ గైస్, ప్లీజ్ లిసన్. మీ ఏటీఎం పిన్ నెంబర్ అడగదా? అడుగుతుందా? మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పండి, నేను అమౌంట్ డ్రా చేసుకుంటున్నా అందులో. ప్లీజ్ సార్ ఆస్క్. నా క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఈ కస్టమర్ యువర్ మృదుల్ అనే కస్టమర్ ఒక ల్యాప్టాప్ ఆర్డర్ ఇచ్చుకున్నారు అమెజాన్లో. సో అదేంటి ఆయన డెలివరీ అవ్వలేదు అతనికి. అతను టైం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నారు, మొత్తం పేమెంట్ చేస్తున్నారు ఒకేసారి. సో అతను కంటిన్యూగా కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నారు. ఆ కాల్ మీకు వచ్చింది, మీరు ఏం ఆన్సర్ చేస్తారు కస్టమర్? ఫోన్ ఇచ్చారా? ఎట్లా మోడ్లో పెట్టేస్తారు ఫోన్? ఆ నెంబర్ బ్లాక్ మీకు పడుతుంది క్వశ్చన్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మీకే. చెప్పండి, ఎలా ట్రాక్ చేస్తారు డీటెయిల్స్ని? డీటెయిల్స్ ఎలా ట్రాక్ చేస్తాం? ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చారా? లిసన్ గైస్, మనం ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫీషియల్గా ఏంటి, మనం ఏ పేరు అయితే ఇచ్చామో అది, ఫోన్ నెంబర్, ఆర్డర్ ఐడి, ఫ్రమ్ విచ్ లొకేషన్, ఓకేనా? ఏ లొకేషన్, ప్రోడక్ట్ ఏంటి, కాస్ట్ ఏంటి, దీస్ ఆర్ ది ఫ్యూ డీటెయిల్స్. సో వీ కెన్ ట్రాక్ ది కస్టమర్. అదేంటి అఫీషియల్గా మీకే తెలుస్తుంది, కస్టమర్కి తెలియదు. ఎందుకంటే కస్టమర్ అమెజాన్లో అంత పేజ్ ఎప్పుడు కస్టమర్ డిస్ప్లే చేయదు, అమెజాన్ డిస్ప్లే చేయదు. ఎంతవరకు అంటే మీకు ట్రాకింగ్ వరకు మీకు డిస్ప్లే చేస్తుంది, కానీ అఫీషియల్గా ఎక్కడ రౌటింగ్ అవుతుందో అని తెలియదు. యాజ్ ఎ బ్యాక్ అండ్ పీపుల్ అంటే మీకు
ఇంకో పేజ్ ఉంటుంది, అది కూడా బ్యాక్ ఎండ్ పేజ్ అని, అమెజాన్ బ్యాక్ ఎండ్ పేజ్ అని. అక్కడ మీకు ఇన్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. సో ఆ పేజ్లోకి లాగిన్ అయ్యి ఎక్కడి వరకు వచ్చింది. సో ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ డెలివరీ చేయాలి, ఈ పర్సన్ దగ్గర ప్రోడక్ట్ ఉంచుకొని కస్టమర్కి ఇవ్వట్లేదు అన్నది కూడా మీరు ట్రాక్ చేసేయచ్చు. అది ఓన్లీ అమెజాన్కి ఆ సర్వీస్ ఉంది. మీరు అవసరం చెక్ చేసుకోండి, ఏ అదర్ నెట్వర్కింగ్ కూడా లైక్ ఏజెన్సీస్ కూడా ఆ సర్వీస్ లేదు. ఓన్లీ అమెజాన్ ఏంటంటే సర్వీస్ ఉంది. ఏంటి ఆ సర్వీస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారు, అది డెలివరీ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వచ్చేసింది కానీ మీకు ఇవ్వట్లేదు, మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కమ్ ఏజెంట్ ఒక కోడ్ ఉంటుంది, అది డెలివరీ కోడ్ ఉంటారు, దాన్ని డీసీ అంటాం మనం. సో ఎగ్జిక్యూటివ్ టు ది ఏజెంట్ ఒక కోడ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ట్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో అఫీషియల్గా మీరు ఆ కస్టమర్ కాల్ చేసి డెలివరీ కాల్ చేసి ఇంకా ఏంటి పరిస్థితి, ఎందుకు ఇవ్వలేదు, ప్రాబ్లం ఏంటని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ పర్సన్ చేతిలో అంటే డెలివరీ పర్సన్ చేతిలో ఆ ప్రోడక్ట్ కొంచెం డ్యామేజ్ అయింది, బట్ డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్కి ఇచ్చేసారు. అప్పుడు ఏంటి సొల్యూషన్? కస్టమర్కి అవన్నీ తెలియదు, అది చెక్ చేసుకుంటాడు, మీరు కాల్ చేసుకుంటారు, మళ్ళీ కాల్ చేస్తారు, అప్పుడే చెప్తారు. So my question is, మీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ పర్సన్ చేతిలో ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది, ఓకేనా? ఆ తెలియకుండా కస్టమర్కి ఇచ్చేసారు, కస్టమర్కి అవన్నీ అవసరమా, పే చేశాడు అమౌంట్, అప్పుడు మీకు కాల్ చేశారు, ఆ కాల్ మీకు వచ్చింది, అప్పుడు ఏం చెప్తారు? ఇది నా కాల్ కాదు నీ కాల్, నువ్వు మాట్లాడతారా? సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? రిటర్న్ బ్యాక్. ఓకే, రిటర్న్ బ్యాక్ కాకూడదంటే నాకు అదంతా తెలియదు కస్టమర్, నాకు ఇప్పుడే ప్రోడక్ట్ కావాలంటే, ఎందుకంటే ఏ వెబ్ సర్వీస్ అయినా రిటర్న్ బ్యాక్కి 3 days, అఫిషియల్గా 3 days పడుతుంది. ఏ కస్టమర్ కూడా మళ్ళీ రిటర్న్ చేయని ఎక్స్పెక్ట్ చేయడు, ఎందుకంటే అమెజాన్లో ఒక సర్వీస్ ఉంది, నో రిటర్న్ బ్యాక్ మనీ అని. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు అది? మనీ బ్యాక్ లైక్ అమెజాన్లో ఒక సర్వీస్ ఉంది, మనీ కాన్ బి గివెన్ బ్యాక్ అని. ఎందుకు అంటే ఆడి కంప్లీట్ జెన్యూన్ సర్వీస్ ఇస్తున్నాడు, ఇన్ టైంలో డెలివరీ చేస్తున్నాడు. సో మనీ బ్యాక్ ఎందుకు మీకు? అప్పుడు మీరు ఏం చేస్తారు? అంత కూడా స్కోప్ లేదు. వై? బికాస్ యూర్ టాకింగ్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్, ది కస్టమర్ ఇస్ ఇన్ వైజాగ్, ఐ విల్ హ్యాండిల్. How will handle ma'am? ఎందుకంటే మనం అఫిషియల్గా మనం చెప్తున్నాం ఎనీ ప్రోడక్ట్ దట్ విల్ బి గివెన్ బ్యాక్ విత్ ఇన్ 2 days అని, రైట్? ఎనీ ప్రోడక్ట్ కూడా మనకి అమెజాన్ అఫిషియల్గా చెప్పుకుంటున్నాడు, మీకు ఎనీ కైండ్ ఆఫ్ డెలివరీ మీకు విత్ ఇన్ 2 days మీకు వచ్చేస్తుంది. ప్రాబ్లం అయినా మీకు విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని, కపుల్ ఆఫ్ అవర్స్, నాట్ కపుల్ ఆఫ్ డేస్. సో ఎలా? హౌ విల్ హ్యాండిల్? See, customer is running the show successfully. Why? Because they have good tech support, customer support, right? అవునా కదా? ఇప్పుడు అమెజాన్ అంత కస్టమర్ రన్ చేసుకుందంటే దేనివల్ల? దే గుడ్ హ్యావ్ గుడ్ టెక్నికల్ టీమ్ అండ్ గుడ్ కస్టమర్ సపోర్ట్. సో హౌ విల్ హ్యాండిల్ ది కాల్? కంప్యూటర్ కాల్ అని అట్లీస్ట్ ట్రై టు స్పీక్. అది తప్పైనా రైట్ అయినా నేను చెప్తా, బట్ ట్రై టు స్పీక్. అంటే మీరు కస్టమర్ కేర్ కదా, మీరు ఎవరు? అంటే మీరు డెలివరీ ఎగ్జిక్యూటివా? డెలివరీ ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్ మీ బాగా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. సార్ అన్న చెప్పు. లోకల్ సర్వీస్కి ఎవరైతే ప్రొడక్ట్ ఇచ్చారు. వెరీ గుడ్. కార్స్ సింపుల్. నేను మీకు ఇప్పుడే చెప్పాను, నేను మీకు అఫిషియల్గా ఏం చెప్పాను, అమెజాన్ ఏంటి అంటే మీరు ఒక్కసారి వినండి క్లియర్గా.
అమెజాన్ ఏంటంటే లోకల్ పార్ట్నర్స్ మెయింటైన్ చేస్తాడు అని. కూర్చున్నాను. సింపుల్. ఇప్పుడు ల్యాప్టాప్ డ్యామేజ్ వచ్చింది, కస్టమర్ ఏంటంటే ఆ ఇమీడియట్గా ప్రోడక్ట్ కావాలి అంటాడు. నాకు అదంతా తెలియదు, నేను పేమెంట్ చేసేసా. మీరు ఇచ్చిన 2 days కన్నా నేను ఇంకొక 1 week వెయిట్ చేశాను. టోటల్ 7 days వెయిట్ చేస్తాను, నాకు ప్రోడక్ట్ ఆన్ స్పాట్ కావాలి, లేకపోతే మీరు లీగల్ కేసు వేసుకుంటాను అంటాడు. ఆబ్వియస్లీ అలాగే అంటారు. సో అప్పుడు మీరేం చేస్తారు? సార్ ఓకే సార్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఆ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు అక్కడే ఉంచుతాడు. మీ కస్టమర్ కేర్ పీపుల్ మీరు ఏం చేస్తారు? అది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లెనోవో, ఓకేనా? లెనోవో స్టోర్ కాల్ చేస్తారు మీ అమెజాన్ పీపుల్. కాల్ చేసి దిస్ ఈస్ డెలివరీ హ్యాపీ, ప్రాబ్లం జరిగింది, మీరు ఇమీడియట్గా ఆ ల్యాప్టాప్ కస్టమర్కి మీరు డెలివరీ చెయ్యండి అని. డన్, యువర్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. అది ఎక్కడ జరుగుతుంది? లోకల్ అఫీషియల్ పార్ట్నర్, ఓకేనా? సో అది సినారియో మీకు ఫ్లిప్కార్ట్లో జరిగితే ఆడొకటే చెప్తాడు, మేము రిప్లేస్ చేస్తాం, టైం పడుతుంది, నువ్వు లీగల్ కేసు వేసుకుంటే వేసు. సింపుల్. అలాగే చెప్పుకుంటాడు. మాకైతే మేము మా వాళ్ళకి మిస్టేక్ జరిగింది, సో మీకు 40,000 ల్యాప్టాప్ నేను మీకు 35,000కి ఇస్తాను, బట్ ఇమీడియట్ రిప్లేస్మెంట్ అవ్వదు, కపుల్ ఆఫ్ టైం పడుతుంది. అప్పటికి రాకపోతే మీ ఇష్టం. ఇంకా లేదు నా కస్టమర్ ఇప్పుడే కావాలనుకోండి, లీగల్ కేసు వేసుకోండి. బట్ అమెజాన్ అలా కాదు, ఆన్ స్పాట్ డెలివరీ ఇస్తుంది. నెక్స్ట్ రిప్లేస్మెంట్. రిప్లేస్మెంట్ ఉండదు ఇన్ ది సెన్స్ లైక్ అంటే ఇమీడియట్ రిప్లేస్మెంట్ కాదు నేను అనట్లేదు. అవర్స్ డేస్ రిప్లేస్మెంట్ ఉండదు, ఇమీడియట్ అవర్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది మీకు అర్థమైందా? ఇప్పుడు ట్యాన్ టైం 24 hours లేకపోతే 3 days పట్టదు, ఓన్లీ కపుల్ ఆఫ్ అవర్స్ సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఎందుకంటే అమెజాన్ లోకల్ పార్ట్నర్ ఛానల్స్ కార్డ్ పెట్టుకున్నాడు. సార్ అమెజాన్ అంత డెవలప్ అయ్యింది అంటే మంచి కంపెనీ, డెలివరీ మొత్తం ఏదైతే ఆన్ స్పాట్ రీప్లేస్మెంట్ అవర్స్లో అయ్యింది ఇవన్నీ లోకల్ పార్ట్నర్స్ వల్ల అవుతుంది సార్. లోకల్ పార్ట్నర్స్ అంత డెవలప్ అంటే నార్మల్గా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది సార్, ఫ్లిప్కార్ట్ వచ్చి ఇప్పుడు లోకల్ పార్ట్నర్స్ పెట్టి అమెజాన్లో చేయాలంటే చాలా కష్టం. కానీ అమెజాన్ ఆ ప్లేస్కి వెళ్ళింది. వై ది రీజన్? ఎందుకు అంత బాగా? మీకు అమెజాన్ ఎందుకు అంత ప్లేస్కి వెళ్ళిందంటే మీకు కస్టమర్ ఎవడు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడా జెన్యూన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడా అమెజాన్ ముందే అది చెక్ చేసుకోగలరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 2 SIMs ఉన్నాయన్నా, 2 SIMs డిఫరెంట్ రిజిస్టర్డ్. నేను ఒక సిమ్ నుంచి ఆర్డర్ ఇచ్చా, క్యాన్సిల్ చేశా, ఓకే. అదేంటి ముందు మనకి QC అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అమెజాన్ ఎప్పుడైతే నువ్వు ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్ చేస్తావో పలానా మాధవ్ అన్న పర్సన్ వైజాగ్, మొబైల్ నెంబర్ ఇది, ఈమెయిల్ ఐడి ఇది, ప్రోడక్ట్ ఇది, కాస్ట్ ఇది ఇంత చెప్పి డీటెయిల్లో ఫీడ్ అయిపోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? లోకల్ సర్వీస్ పార్ట్నర్ దగ్గరికి వెళ్తుంది, అంటే ప్రోడక్ట్ డీలింగ్ దగ్గర. అక్కడ నుంచి డిస్పాచ్ అయిన తర్వాత కస్టమర్ టెక్ సపోర్ట్కి వెళ్తుంది. అక్కడ నుంచి మీకు ఒక అఫీషియల్ మెసేజ్ వస్తుంది. ఈ టైం బిట్వీన్ ఇది ఎంత జరుగుతుంది? విత్ ఇన్ ఇప్పుడు నువ్వు మార్నింగ్ 10కి ఆర్డర్ ఇస్తే నీకు అది 3 కల్లా నీకు డీటెయిల్స్ వెళ్ళిపోతాయి ఆ దగ్గరికి. ఎందుకు? ఆ 2 days డెలివరీ మీరు అంటున్నారు కాబట్టి. సో ఈ టైంలో నువ్వు ఆర్డర్ చేస్తావు, సింపుల్గా నీ ఫోన్లో క్యాన్సిల్ అని నొక్కుతావు. నొక్కేవనుకో అప్పుడు ఎవరి క్లాసు? ఎవడైతే లోకల్ పార్ట్నర్ ఉన్నాడో వాడు. నువ్వు COD పెట్టుకుంటావు, నీకేం పోయింది? నువ్వు సేఫ్. సో ఆడేం చేసుకుంటాడంటే ఓకే అది బై మిస్టేక్ జరిగిందా నార్మల్గా జరిగిందా అది చెక్ చేసుకుంటాడు, ట్రాక్ చేసుకుంటాడు. ఓకే అది జెన్యున్గా జరిగింది అంటే నీకు కాల్ చేస్తాడు. అప్పుడు కాల్ చేసి సార్ ఇలా మీరు క్యాన్సిల్ చేశారు సార్ దేనివల్ల, మీ రీజన్ జెన్యున్ అనుకో, సార్ మీ ప్రోడక్ట్ మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతారు. సార్ వెయ్యండి అంటే అప్పుడు బట్టి 2 days. లేదు నేనే కోరిని క్యాన్సిల్ చేశానంటే అది హోల్డ్లో పెట్టేస్తాడు. ఇది కానీ కంప్లీట్గా హోల్డ్ చేయడు, 1 month హోల్డ్ చేస్తాడు. ఎందుకంటే ఒక కస్టమర్ అమెజాన్లో ఒక కస్టమర్ అకౌంట్ 1 month ఉంటుంది. దట్ మే బి ట్రాన్సాక్షన్ ఫెయిల్, ట్రాన్సాక్షన్ సక్సెస్, 1 month ఉంటుంది. ఎప్పుడైనా మీరు అంతవరకు చేయండి. ఎప్పుడైనా మీరు ఒక సర్వీస్ మీరు అమెజాన్లో సక్సెస్ఫుల్ అయితే మీకు మెసేజెస్ వస్తాయి, సార్ ఇంకా సర్వీసెస్ అనేవి మీరు తీసుకోవాలని. మీకు నార్మల్ మెసేజ్ పెడతాడు, వాట్సాప్ పెడతాడు, అఫీషియల్ మెయిల్స్ పెడతాడు, లైక్ ఉంటుంది. కానీ ఒక్క సర్వీస్ ఎప్పుడైనా మీరు న్యూ సర్వీస్ క్యాన్సిల్ చేస్తే కావాలని నీకేమైనా ఆప్షన్స్ వస్తాయా? ఆఫర్స్ వస్తాయా? దాని మేబీ క్రెడిట్ కార్డ్ హోల్డర్, నువ్వు డెబిట్ కార్డ్ హోల్డర్, మీ ఫ్రెండ్స్కి వస్తుంది, నీకు వస్తుందా? రాదు. నువ్వు ఇంకో ట్రై చేయి, నువ్వు 1 month వరకు ఎటువంటి సర్వీస్ నువ్వు ఆప్షన్ చేసుకోలేవు, చేయలేవు. ట్రై చేయండి ఎప్పుడైనా. మీరు ఎప్పుడైనా చూడండి అమెజాన్లో ఒక ప్రోడక్ట్ మీరు ఆర్డర్ ఇచ్చుకొని
మీరు కోడ్ని క్యాన్సిల్ చేస్తే మీరు అప్ టు 15 days వరకు మీరు ఆ ప్రోడక్ట్ మళ్ళీ మీరు యూజ్ చేయలేరు. దేనికి? మాట్లాడదా? ఇష్టం లేదు మాట్లాడదా? మీ పేరేంటి? ఎందుకని? ఎందుకు అవ్వదు? Don't know. Please tell. Try to tell. అర్థమైందా నా క్వశ్చన్? ఏం చేస్తున్నావు మరి? వాట్సాపా? ఒక ఆర్డర్ నువ్వు డెలివరీ ఇచ్చుకున్నావు, సో అది నువ్వు క్యాన్సిల్ చేసావు. క్యాన్సిల్ చేసినప్పుడు అది చెక్ చేసుకుంటాడు. ఇన్ కేస్ జెన్యూన్ అనుకుంటే అది కాంటాక్ట్ చేస్తాడు, లేకపోతే మెసేజ్ పెడతాడు. రాలేదంటే నువ్వు కోడ్ క్యాన్సిల్ చేసి అమెజాన్ ట్రాక్ చేసుకుంటావు. సో అప్పుడు నువ్వు 15 days వరకు నువ్వు సర్వీస్ ఆఫ్ చేయలేవు. ఎందుకు చేయలేవు క్వశ్చన్? ఎందుకంటే ఒకటి అమెజాన్కి ఏంటంటే ఎవ్రీ సింగిల్ కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్. దట్ మేబీ యూ పర్చేస్ ఫర్ 10 rupees, 100 rupees, 1000 rupees, దట్ డజంట్ మ్యాటర్. బట్ అమెజాన్కి ప్రతి కస్టమర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెజాన్ ఓన్లీ ఒక కస్టమర్ టేక్ సపోర్ట్కి శాలరీ విల్ బి అరౌండ్ 15,000 ఆఫిషియల్గా పే చేస్తుంది అమెజాన్ ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి. he will be training for 1 month. 1 month ట్రైనింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ఒక కస్టమర్ ఎలా తెలుసుకోవాలి, ఒక కస్టమర్కి మనం ఏ విధంగా మాట్లాడితే మనకి డెలివరీ సర్వీస్ వస్తుంది. ఎందుకంటే మీరు అమెజాన్ మీరు సర్వీస్ ఇస్తున్నారు, అమెజాన్ మీకు కాదు ఇవ్వట్లేదు. మీరు ఏ ప్రొడక్ట్స్ మీరు ఇవ్వలేదు అనుకోండి, అవుతాను అమెజాన్ కెన్ బికమ్ నెంబర్ 1. ఓకేనా? ఇప్పుడు మీరు అమెజాన్ సర్వీస్ ఇవ్వకపోతే అది ఎలా హైలైట్ అవుతుంది? ఆబ్వియస్లీ కదా. వాట్ ఈస్ టెక్ సపోర్ట్? మీ పేరు? అసలు టెక్ సపోర్ట్ అంటే ఏంటి? అమెజాన్ టెక్ సపోర్ట్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ టెక్ సపోర్ట్? తెలుసా తెలీదా? అమెజాన్ టెక్ సపోర్ట్ అంటే టెక్నికల్ టీమ్. ఇట్స్ కాల్డ్ ఎస్ టెక్నికల్ టీమ్. ఎందుకంటే మనకి అమెజాన్ 2 ఉంటాయి, కస్టమర్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ అంటే ఆర్డర్ ప్లేస్మెంట్స్ అన్ని కస్టమర్ సపోర్ట్ చూసుకుంటుంది. టెక్నికల్ అంటే పేమెంట్స్ అన్ని చూసుకుంటుంది. దట్ మేబీ నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. పేమెంట్ ఫైనలైజ్ అయింది, మీకు డెలివరీ మెసేజ్ వచ్చిన దగ్గర నుంచి టెక్నికల్ టీమ్ నుంచి వస్తుంది. దట్స్ కాల్డ్ ఎస్ బ్యాక్ ఎండ్ టీమ్. మీరు ఎప్పుడైనా ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది. ఐడియా ఉందా? వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ టీమ్ అండ్ వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ టీమ్? డైరెక్ట్గా పీపుల్తో ఇంటరాక్ట్ అయిన వాళ్ళని ఫ్రంట్ అండ్, ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ సంథింగ్. మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే మీరు లోన్ అప్లై చేస్తారు. ఓకేనా? లోన్ అప్లై చేస్తారు. లోన్ ప్రాసెస్ చేసింది ఎవరు? ఫ్రంట్ ఎండ్ పీపుల్. దాని వెరిఫికేషన్, దాని ఎక్స్క్యూషన్ చేసింది ఎవరు? బ్యాక్ ఎండ్ పీపుల్. సో ఆడు 1 month ఆడు ఆప్షన్గా 15 days బ్లాక్ చేసుకుంటాడు. ఎందుకంటే అసలు కస్టమర్ నిజంగా చేస్తున్నాడా, నిజంగా రిక్వైర్మెంట్ ఉందా లేదా అని అలా ప్లేస్ చేసుకుంటాడు. సో అది సెకండ్ డౌట్స్ ఉన్నాయా? సార్ అమెజాన్కి క్లౌడ్ వెబ్ సర్వీస్ ఇచ్చింది అన్నారు కదా, అంటే అసలు క్లౌడ్ అంటే క్లౌడ్ అమెజాన్ వెబ్ సర్వీస్ అంటే ఎందుకు అమెజాన్ స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ అవి కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి కదా, వాటిని గుడ్ క్వశ్చన్. ఓన్లీ అమెజాన్కి ఎందుకు క్లౌడ్ సర్వీస్ ఇచ్చింది అంటే సర్వీస్ అవ్వడానికి అది ఏంటి చెప్తాను. ఓన్లీ క్లౌడ్ సర్వీస్ అనేది ఎందుకంటే అఫిషియల్గా ఇచ్చింది. మనకి ఒక సర్వీస్ మనం హైలైట్ అవ్వలే 2 పారామీటర్స్ చూస్తాం. మెయిన్గా పర్సంటేజ్, నెక్స్ట్ ట్రాకింగ్ ఆర్డర్. పర్సంటేజ్ ఒకటి, ట్రాకింగ్ ఆర్డర్. పర్సంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాప్టాల్ యూజర్, ఓకేనా? నేను పర్ మంత్ నాప్టాల్కి ఒక అరౌండ్ సమ్ 50 to 20 ఇస్తూనే ఉంటాను నేను.
త్రూ నా క్యాష్ బ్యాక్ ఉండొచ్చు, లేకపోతే నా దగ్గర డబ్బు ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ మెయిన్ రీజన్ ఇస్తున్నాను. అమెజాన్కి ఓన్లీ 2% ఉంటుంది. అలాగే చూడు, ఏ డీల్ అయినా అయితే నాప్టాల్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ పర్సన్ బట్టి చూడదు, సిటీ బట్టి, ఏరియా బట్టి కౌంటింగ్ చూస్తుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు నేను ఉన్నాను, ఓకేనా, నా ఫోన్ 256 GB అనుకున్నాం, నాకు అడిషనల్గా ఇంకో 250 స్పేస్ అవసరమా? నేనేంటి ఓన్లీ గ్యాలరీ ఫొటోస్ సాంగ్స్ నేను అప్లోడ్ చేసుకుంటాను, నాకు అవసరమా? నాకు అవసరం లేదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 ఉన్నాడు, 50 ఏంటంటే ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్ని 50 మెయింటైన్ చేస్తాడు, 50 అవసరం కదా, అలా చెక్ చేసుకొని ప్రొవైడ్ చేస్తాను సర్వీస్ అంతా. అంటే డేటా స్టోరేజ్ లాగా డేటా స్టోరేజ్ లాగా కౌంటింగ్ బట్టి, పర్సెంటేజ్ బట్టి ట్రాక్ చేసుకుంటాను. అంటే గూగుల్ మనకి గూగుల్లో 15 GB 150 GB అలా ప్రొవైడ్ చేస్తుంది, అలాగే గూగుల్కి ఏంటి, గూగుల్ క్లౌడ్ సర్వీస్ ఎందుకు ఇచ్చింది? ఎందుకంటే వన్ ఆఫ్ ది అఫీషియల్ పార్ట్నర్ కాబట్టి. గూగుల్ అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ మన గూగుల్ రూఫ్లో ఉంది, అవునా? మనకి గూగుల్ డ్రైవ్ ఉంది, గూగుల్ షీట్ ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ మన గూగుల్ లీడ్ చేస్తుంది. అదంతా దేని బేస్ మీద? ఆండ్రాయిడ్ బేస్ మీద. దేని బేస్ మీద? ఆండ్రాయిడ్ బేస్ మీద. అది ఐఓఎస్లో మీరు లైక్ రన్ చేయగలరా ఆండ్రాయిడ్ని? అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఫోన్ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్లో మన ఐఓఎస్ అప్లికేషన్ ఎక్కించుకోవచ్చు. ఐఫోన్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఎక్కించుకోగలరా? చెప్పండి, ఎక్కించుకోగలరా? ఎందుకు? ఎందుకంటే దేని సెక్యూరిటీ దానికి ఉంది, దేని టెక్నికల్ సర్వర్ దానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ ఉంది నాన్న, నీ ఫోన్ నేను హ్యాక్ చేయొచ్చు ఈజీగా. ఐఫోన్ హ్యాక్ చేయగలరా? ఎందుకు చేయలేవు? సెక్యూరిటీ. ఏ సెక్యూరిటీ? మన బయట ఆ సెక్యూరిటీయా? లేదు సార్, అంటే ఆ బ్రాండ్ బట్టి వాడు ఇచ్చిన సెక్యూరిటీ బట్టి ఉంటుంది కదా సార్. అలాగే ఈ క్లౌడ్ అనేది ఏంటి అంటే అమెజాన్ వన్ ఆఫ్ ది అఫీషియల్ కొనుక్కున్నాడు. అది క్లౌడ్ సర్వీస్ దగ్గర నాకు మంత్లీ ఇంత సర్వీస్ అవుతుంది, ఇయర్లీ నాకు ఇంత సర్వీస్ అవుతుంది, నాకు రిక్వైర్మెంట్ ఉంది, సో నాకు స్పేస్ కావాలని చెప్పి క్లౌడ్ కొనుక్కున్నాడు ఆకంగాడు. ఎప్పుడు కొనుక్కున్నాడు? 2009లో. దాంట్లో అఫీషియల్ పార్ట్నర్ ఏంటి? వైజాగ్, హైదరాబాద్, చెన్నై, 3 సిటీస్ కలిపి క్లౌడ్ కొనుక్కుంది. ఎప్పుడైతే క్లౌడ్ సర్వీస్ కొనుక్కుందో ఆడు కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా హైర్ చేసుకున్నాడు పర్మనెంట్ రోల్గా. ఇప్పుడు శ్రీనివాస్ సెంటర్లో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, వైజాగ్ సెంటర్లో ఒక అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, బజాజ్ ఫినాన్స్లో ఒక అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. హైర్ చేసి పెట్టుకుంది, ఎందుకంటే సర్వీసెస్ అంత ఉన్నాయి. ఇప్పుడు సర్వీస్ ఉంటేనే కదా మనకి స్పేస్ కూడా యూజ్ అవుతుంది. సర్వీస్ అయితే మనకి స్పేస్ అవసరమా? అది నెక్స్ట్ క్లౌడ్ గూగుల్కి ఇచ్చిన కన్నా అమెజాన్కి ఇచ్చిన వెబ్సైట్ ఇస్తే అదే ఎక్కువ. గూగుల్ పక్కన పెట్టు. గూగుల్ అనేది టెక్నికల్ సర్వీసెస్ అవన్నీ, అమెజాన్ ఏంటి? అప్లికేషన్ పార్టే. మీకు అర్థమవుతుందా? గూగుల్ ఏంటి? అది ఓఎస్ ఇంక్లూడింగ్, అది ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ గూగుల్. అమెజాన్ ఏంటి? అప్లికేషన్ పార్టీ. సార్ ఇప్పుడు అమెజాన్ ఉంది కదా సార్, నార్మల్గా మనం ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ ఏదైనా మనం ఒకటి కొత్తగా క్రియేట్ చేసినా ఏం చేసినా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, టెక్నికల్ కూడా ఉంటుంది. సో ఈ అమెజాన్ సర్వీసెస్కి వచ్చినప్పటికీ అప్డేట్ అవుతుంటుంది కదా సార్. అంటే ఏ క్యాడర్స్ ఉంటాయి, ఏ ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్లోని ఎలా వర్క్ ఉంటుంది అంటే నేను అంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు అమెజాన్ సర్వీసెస్లో కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, అక్కడ ఆ సర్వీస్ ఎలా ఉంటుంది, ఆ రోల్స్ ఎలా ఉంటాయి, దాని శాలరీస్ ఎలా ఉంటాయి, దానికి జాబ్ రావాలంటే ఏం చేయాలి? జాబ్ అంటే నేను చెప్పిపోయినాను, చెప్పండి సార్. సరేనా? అది చెప్పండి, కొన్ని ఇది అయిపోవాలి. స్టార్ట్ అవుట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి కమింగ్ డేస్లో మీరు అమెజాన్ అప్డేట్ చూస్తుంటారో లేదో, మనకి అమెజాన్ క్యూ సర్వీస్ అనే ఒక అప్డేట్ ఇస్తుంది మీకు. నెక్స్ట్ March 15 నుంచి మీకు అమెజాన్ అప్డేట్ అనవచ్చు క్యూ సర్వీస్ అని. క్యూఆర్ సర్వీస్ ఏంటంటే మీకు ఎనీ ప్రోడక్ట్ దట్ మే బి బిగ్ ప్రోడక్ట్, స్మాల్ ప్రోడక్ట్ 1 డేలో డెలివరీ అవుతుంది. ఎలా? లోకల్ పార్ట్నర్స్, బేస్డ్ ఆన్ లోకల్ పార్ట్నర్స్. ఇంకా ఎందుకంటే మనకి డైరెక్ట్ గూగుల్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ మనకు ఆల్రెడీ క్లియర్ అయింది. ఓన్లీ అఫీషియల్ పార్ట్నర్ అమెజాన్కి ఇచ్చాడు. ఎందుకంటే అమెజాన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ప్రైమ్ ఉంది, నెక్స్ట్ సెల్లింగ్ సపోర్ట్ ఉంది, టెక్ సపోర్ట్ ఉంది, డెలివరీ సపోర్ట్, ఇన్ డీటెయిల్ డెలివరీ సపోర్ట్ ఉంది.
సో ఇన్ని ఇస్తున్నందుకు ఆ నెక్స్ట్ ఏంటి క్యూఆర్ సర్వీస్ కూడా లాంచ్ చేసి వస్తున్నాడు. ఎనీ సపోర్ట్ దట్ మే బి ల్యాప్టాప్ కానీ ఏదైనా 1 డేలో మీకు డెలివరీ అవుతుంది. 1 డేలో కానీ మీకు డెలివరీ అవ్వకపోతే ఎగ్జాక్ట్ 1 డే 24 అవర్స్ స్టార్ట్ అయింది. అలాగే చూసుకున్నా మీకు సండేస్ కూడా. బట్ సండే ఏంటంటే మీకు హాఫ్ డే వరకు సర్వీస్ రన్ అవుతుంది, అప్ టు 1 PM వేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫ్రైడే ఆర్డర్ ఇచ్చుకున్నారు సాటర్డేగానే ఉంటుంది, అవ్వకపోతే మీ క్యాష్ బ్యాక్ ఆన్ స్పాట్ మీ క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు ఒక 5,000 మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారు, దాంట్లో మీకు మినిమం ఒక 900 క్యాష్ బ్యాక్ మీకు ఉంటుంది. ఎందువల్ల సర్వీసెస్ చాలా బాగున్నాయి, ఒక కంప్లైంట్ లేదు. సో మీకు ప్రోడక్ట్ ఫెయిల్యూర్ అయినా మీకు ఆన్ స్పాట్ రిజర్వ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ మీకు ఉంది, మీకు డెలివరీ ఫార్టీస్ వచ్చింది, మీకు ఆన్ స్పాట్ మీకు సాల్వ్ అవుతుంది. అప్పుడు ఇంకేంటి మీకు ప్రాబ్లము? ఇంకేం ప్రాబ్లం ఉంటుందా? ఉండదు కదా. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఎవరు అడిగారు క్యాష్ బ్యాక్ గురించి? ఎనీ డౌట్? So having any doubt? No? Next. Okay. నాకు అడగచ్చు కదా. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ అమెజాన్లో చూస్తే మనం ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా తీసినప్పుడు అదే ప్రొడక్ట్ క్వాలిటీ అంటే మీకు ఫోన్ చేసి చెప్తారా? చూపిస్తాను కొనేస్తావా? మనకు క్వాలిటీ ఫోన్ చేసి చెప్తారా? మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్. కూర్చో వెరీ గుడ్ క్వశ్చన్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరూ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కదా, అందరూ. అందరికీ ఉన్నారు సార్. ఫేస్బుక్ ఉందంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది సార్. నీకు నైట్ వరకు క్లాస్ మీకు ఫిక్స్ నీకు నైట్ వరకు క్లాస్ ఉండిపోతుంది సార్ ఇక్కడ అంతా. సో సి ఇన్స్టాగ్రామ్ ఏంటి అంటే ఫేక్ ప్రొడక్ట్స్ కూడా అడుగుంటారు. సి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్లో మీరు హైలైట్ అవ్వాలంటే దేని వల్ల మీరు హైలైట్ అవుతారు? ఫాలోవర్స్, వీడియోస్. సో ఆడేంటంటే ఒక్క నిమిషం ప్లీజ్. స్టాటస్ పెట్టుకో, నువ్వు నెక్స్ట్ నువ్వే ఇంకా లిజన్ గైస్. ఇప్పుడు ఒక యాపిల్ వాచ్ ఉంది, ఆడు ఇన్స్టాగ్రామ్లో మీకు యాపిల్ ఫోటో పెట్టేసి మీకు వాచ్ పెట్టేసి దాని ఫీచర్స్ పెట్టేసి 3,000 అంటాడు. అది నువ్వు అమెజాన్లో 40,000 పెట్టాడు. దేనికి వెళ్తారు? ఇన్స్టాగ్రామ్కి వెళ్తారా, అమెజాన్కి వెళ్తారా? అమెజాన్ ఆల్వేస్ అమెజాన్. ఎవరన్నా ఇన్స్టాగ్రామ్ అని ఎవరన్నా ఫస్ట్ కాపీ అది ఇన్స్టాగ్రామ్. ఎవరన్నా గెటప్ వై ఇన్స్టాగ్రామ్ తక్కువకి వస్తే చాలా కూర్చోండి. సి ఇప్పుడు ఒక సేల్స్గా చెప్తాను, ఒక యాపిల్ వాచ్ ఉంది, ఆడు 3,000 40,000 3,000 పెట్టండి. మీరు ఆర్డర్ ఇచ్చారు ఒకసారి, అది ఫేకా లేకపోతే ఏంటి మాస్టర్ కాపీ అని ఏంటి అసలు ఆలోచించరా? అది ఎప్పుడు ఉండదు. కొన్నిసార్లు డబ్బులు కట్టిన తర్వాత మీకు మళ్ళీ అఫీషియల్గా పే చేయమంటాడు. ఎందుకు? డెలివరీ ఛార్జెస్ అంటాడు, జిఎస్టీ అంటాడు. ఫైనల్గా మీ ప్రోడక్ట్ వస్తుంది. డ్యామేజ్ ప్రోడక్ట్ అవ్వచ్చు, అసలు యాపిల్ వాచ్ కాకపోవచ్చు, అది కనీసం ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచ్ అని కాకపోవచ్చు. అది సింపుల్గా యాపిల్ వాచ్ అని చెప్పి మీకు బ్యాటరీ సిమ్ పెట్టుకొని వాచ్ ఇచ్చాను, అప్పుడు ఏం చేస్తారు? రిటర్న్ చేయడానికి కూడా నవ్వుకుంటున్నాం సార్. మరి అదే మీకు అమెజాన్లో మీకు అదే చెప్తాను, అమెజాన్లో మీరు 40,000 మీరు పెట్టుకొని మీకు చిన్న యాపిల్ అంటే దేనికి ఫేమస్ అసలు? బ్రాండ్. కొంతమంది ఉంటారు లోగో డిజైన్కి ఉంటుంది, చిన్న స్క్రాచ్ ఉన్నా రిప్లేస్ చేసేస్తారు. ఆబ్వియస్లీ లోగో ఎవరన్నారు? సే అలాగే ఇప్పుడు ఉంది మీకు ఆన్ స్పాట్ మీకు డెలివరీ ఉంటుంది. కొన్ని కేసెస్లో 30,000 వాట్స్ మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే 40,000 రిప్లేస్ చేసిన కూడా ఉన్నారు. అది ఏ సర్వీస్ ఇస్తుంది? ఎందుకు? కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్, కస్టమర్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా? అందుకని అంత ఇప్పుడు బ్రాండ్ డీల్ చేసుకొని వెళ్తున్నాడు.
అమెజాన్ వాడు అంత వేగంగా బ్రాండ్ యూజ్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు పేటిఎంకి అమెజాన్కి పేటిఎంకి అమెజాన్కి అంటే పేటిఎం కొన్న అన్ని సర్వీసెస్ ఇస్తుంది, అమెజాన్ ఇస్తుంది, కానీ పేటిఎం ఎందుకు అంత నువ్వు ఒకేసారి అమెజాన్ ఎన్ని యూజర్స్ లాగిన్ అవ్వచ్చు? సైలెన్స్. అమెజాన్ సార్ రెండు ఒక నెంబర్ పైన 500 ఒక నెంబర్ పైన ఇనిషియల్గా 6 యూజర్స్ లాగిన్ అయిపోవచ్చు. 6 కూడా రాను నేను చేసిన ప్రైమా సార్ ప్రైమ్ అయితే 6 యూజర్స్ నీకు చెప్పా నెక్స్ట్ నువ్వే అని ఫిక్స్ అయిపో. నెక్స్ట్ నువ్వే సే మనకి అఫిషియల్గా అమెజాన్లో మన 6 యూజర్స్ లాగిన్ అవ్వచ్చు. పేటిఎం ఇప్పుడు మీరు పేటిఎం కేవైసీ కార్డు ఉంటుంది. ఆ కేవైసీ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఉంది, ఆ నెంబర్ పోయింది, ఆ నెంబర్ మీద లాగిన్ అవుతుంది, నీకు వచ్చేస్తుందా కార్డు? ఆ నెంబర్ మర్యాదగా తెచ్చుకో ఉంటుంది. బట్ అమెజాన్ మీకు సర్వీస్ ఇస్తాం, మేము మారుస్తాం, The sniper. నెంబర్ మారుస్తాం. సరే 6 ఉంటుందా? అంటే కొద్దిగా ఫీజిబిలిటీ ఉంటుంది సార్ నెంబర్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి సరే బై అమెజానే కాదు, ఫ్లిప్కార్ట్ అయినా స్నాప్డీల్ అయినా 2 యూజర్స్, ఈవెన్ ద ఈబే కూడా. చెక్ చేశారు ఎప్పుడైనా? ముందు కంపారిజన్ చెక్ చేయండి. ఎవరో టీవీలో యాడ్ వస్తుంది కదా, ఏంటది? ఇదేనా? నువ్వు చెప్పావు అది? గుండు బాబేనా అనుకోలే. డబ్బులు ఇప్పుడు మంచి పాయింట్ మీద ఉన్నాడు. సో అది లైక్ అలాగే చూడండి, ప్లీజ్ లిసన్ గైస్ లిసన్. మనకి ఈబే కానీ ఎనీ డీల్ మనకి 2 అకౌంట్స్ ఇస్తుంది, 2 అఫిషియల్ అకౌంట్స్ ఇస్తుంది. కానీ అమెజాన్ అఫిషియల్ అకౌంట్స్ 6 ఇస్తుంది. దేనికి ఇస్తుంది 6? అంటే మీరు ఆ నెంబర్ వాడుకుంటారా? దేనికి ఇస్తుంది? ఎనీ టైం సర్వీస్ కూడా మిస్ అవ్వకూడదని. ఓకేనా? ఎనీ సర్వీస్ కూడా అది ఇంపార్టెంట్. సో కమింగ్ టు పేటిఎం, పేటిఎంలో నీకు క్యాష్ బ్యాక్ ఉండదు. ప్రోడక్ట్ ఉంటుంది క్యాష్ బ్యాక్, దేని మీద వరకు? అప్ టు 10,000 దాకా మీకు క్యాష్ బ్యాక్ ఉంటుందా? 10,000 వరకు మీకు 9,990 వరకు మీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 10,000 ఉంటుందా క్యాష్ బ్యాక్ మీకు? ప్రొడక్ట్స్కి అయితే ఉండవు సార్, సర్వీసెస్కి అయితే కొన్నిట్లకి క్యాష్ బ్యాక్ ఉంటుందా? నాకు తెలిసి ఉండదు. లేదు సార్. మీకు తెలిసి ఉంటుందా? ఎందుకంటే నాకు నో రిలేటెడ్ టు పేటిఎం. నాకు తెలిసి అయితే ఉండదు. మీకు తెలిసి ఉంటుందా? ఉంటే చెప్పండి. ఉండదు. అంటే నువ్వు ఎలాగొంటే ఇప్పుడు సినిమాకి వచ్చా, ఈ సినిమా రాక బ్రేక్ ఎప్పుడు అవుతుందో, పాపర్ ఎప్పుడు కొనుక్కుంటున్నావా అని వెయిట్ చేస్తున్నావు. వింటున్నావు కదా? ఎందుకు ఉండదు? సరే ఉంటుందని నేను అంటే అప్పుడు నీ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసిన పేటిఎం యూజర్, ఫోన్కి అన్ని యూజర్స్ నువ్వే. నిద్ర వస్తుందా? సో చెప్పండి ఎందుకు ఉండదు? ఎందుకంటే అది సర్వీస్ కేవైసీ ఓరియంటెడ్ సర్వీస్, అది అఫిషియల్ పార్ట్నర్ కాదు. పేటిఎం ఎప్పుడు అఫిషియల్ పార్ట్నర్ కాదు, అది జస్ట్ ఓన్లీ సర్వీస్. బట్ అమెజాన్ అనేది అఫిషియల్ పార్ట్నర్. ఓకేనా? అమెజాన్ అనేది అఫిషియల్ పార్ట్నర్ క్లౌడ్ కంప్యూటింగ్కి. సో ఆడు ఇస్తాడు, ఎన్ని సర్వీసులు ఇచ్చుకుంటాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఉంది, ట్రయల్ వర్షన్ ఉంది, ఫుల్ వర్షన్ ఉంది, లైసెన్స్డ్ వర్షన్ ఉంది. మూడింటికి తేడా ఏంటి? ఒక ట్రయల్ వర్షన్ తేడా ఏంటి, లైసెన్స్ వర్షన్ తేడా ఏంటి, ఫుల్ వర్షన్ తేడా ఏంటి? ట్రయల్ వర్షన్ అంటే ఒక 30 days లిమిట్కి రన్ అవుతుంది. ఫుల్ వర్షన్ అనుకోండి సమ్ అరౌండ్ 60 days టు లైక్ అరౌండ్ 1 year రన్ అవుతుంది. బట్ సాఫ్ట్వేర్ అవుతుంది, దాని ఫ్యూచర్స్ ఇంప్లిమెంట్ అనేది మనకి లైసెన్స్ మన యూజర్ సాఫ్ట్వేర్ బట్టి ఉంటుంది. రైట్? అది నెక్స్ట్ ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. చేయదు. నేను చెప్తానమ్మా. వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? వెరీ గుడ్. సి ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక ఆర్డర్ ఇచ్చుకున్నారు,
థింగ్ మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు వాచ్ చూసుకొని ఆర్డర్ ఇచ్చుకున్నారు. సో మీకు అఫీషియల్గా ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఏమని, సో పలానా మీరు ఆర్డర్ ఇచ్చుకున్నారు ఇంత కాస్ట్ అని. విత్ ఇన్ మీ కపుల్ ఆఫ్ డేస్లోనే మీరు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చుకున్న 2 డేస్కి మీకు ఒక ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తారు రిగార్డింగ్ ఐమ్ కాలింగ్ ఫ్రమ్ ఢిల్లీ, బట్ హి ఆర్ షీ విల్ కాల్ ఫ్రమ్ వైజాగ్ ఉంది. రిగార్డింగ్ మ్యామ్ రమ్య గారు మీరు ఒక వాచ్ ఆర్డర్ ఇచ్చుకున్నట్టున్నా మీకు 1+1 కాంబో ఆఫర్ ఉంది, మీరు ఇనిషియల్గా ఇంకో 3000 పే చేయాలి, మీకు అది కూడా వచ్చేస్తుంది. ఓకే నేనేంటంటున్నా ఓకే ఫైన్ బాగుంది కదా అని చెప్పి మీరు ఆర్డర్ చేసుకుంటారు. ఆడేంటి ఆన్లైన్ ముందే పేమెంట్ చేసేయమంటాడు, చేస్తారు. వాచ్ వస్తుంది మీరు గ్యారంటీ ఉందా? రాదు. అది మీరు నెక్స్ట్ ఆ నెంబర్ కాల్ చేస్తారు, రెస్పాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఫ్రాడ్ సర్వీస్ కదా. బట్ అమెజాన్ అలా చేయదు. అమెజాన్ ఏంటంటే డైరెక్ట్గా మెయిల్కి ఆఫీషియల్ మెయిల్కి వస్తుంది. ఆఫీషియల్ మెయిల్ ఉంటుంది, హెడ్ ఆఫీస్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఉంటుంది, లైక్ కనెక్ట్ అవ్వడానికి అన్ని డీటెయిల్స్ మీకు అడ్రస్తో సహా మీకు అఫీషియల్ మెయిల్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది. కాల్ రాదు. ఎందుకు రాదు కాల్? ఎప్పుడు వస్తుంది కాల్? మీ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు మీకు కాల్ చేస్తాడు, సార్ పలానా ఇలా ఉంది సార్, ఇలా ఈ టైంలో మీకు డెలివరీ ఉంది మీరు రెడీగా ఉండండి అని. అది కూడా ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు ఉంది. బట్ మీకు అఫీషియల్గా క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు ఉండదు? ఎందుకుంటుంది? అంతే కదా. మీకు అర్థమైందా? సర్వీస్ ఇస్తున్నప్పుడు ఆడ ఏ విధంగా ఇస్తాడు మీకు. ఇంకా క్లియర్ చెప్తాను అన్న. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశారు, ఇనిషియల్గా వాడికి ఇంత అమౌంట్ పే చేయమంటాడు. సో మీరేంటి మీరు అడగచ్చు, ఓకే జాబ్ జెన్యూన్ అయితే నేను శాలరీ మీరు కట్ చేసుకోవచ్చు కదా అని. ఆబ్వియస్లీ ఎవరైనా అదే అడుగుతారు, అవునా? ఇప్పుడు ఒక మామూలుగా ఒక ఇది ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఫ్యాకల్టీ అనుకోండి, నాకు ఫ్యాకల్టీ జాబ్ కావాలంటారు. ఇన్స్టిట్యూట్ ఏమంటుంది, సరే మీరు రండి డెమో ఇవ్వండి ఇంటర్వ్యూ ఇవ్వండి. అలాగే మీరు అమౌంట్ ఆఫర్ చేయదు కదా మీకు. ఓకే అమౌంట్ ఆఫర్ చేసినా మీరేమంటారు, సరే నాకు ఇచ్చిన శాలరీ మీరు కట్ చేసుకుని అంటారు. అలా కాకుండా నేను ఇచ్చేస్తాను మీరు కట్టింది కదా, కడితే మీ మిస్టేక్, అది కడితే ఆబ్వియస్లీ మీ మిస్టేక్. కానీ జెన్యూన్ సర్వీస్ అయితే ఏమవుతుంది, శాలరీ కటింగ్ అంటారు, అవునా? ఇది అంతే. ఏ సర్వీస్ అయినా ఈవెన్ అమెజాన్ అని కాదు, ఫ్లిప్కార్ట్ కానీ ఈబే కానీ ట్రాకింగ్ కాల్స్ ఎప్పుడు చేయదు. అలా ట్రాకింగ్ కాల్స్ చేస్తే మీరు అఫీషియల్గా మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఫలానా సర్వీస్ నాకు కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నారు, కస్టమర్ డేటాను ఎంతవరకు యాక్సెస్ చేస్తారు? కస్టమర్ డేటాను ఎంతవరకు యాక్సెస్ చేస్తారంటే, లైక్ ఇప్పుడు మీకు ఆధార్ నెంబర్ ఉంది, నార్మల్గా అయితే డిజిట్ ఇచ్చి లాస్ట్ 4 డిజిట్ మీకు చూపిస్తుంది. కానీ అమెజాన్ అంటే నేను రియల్ టైం వర్క్ కాబట్టి చెప్తున్నా, మా దగ్గర ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంటుంది. ఇప్పుడు నీ ఏటీఎం నెంబర్లో లైక్ సింగిల్ డిజిట్ లాస్ట్ డిజిట్ వచ్చేసి 9. నీ పేరు ఉంటుంది, నీ అడ్రస్ ఉంటుంది, నీ ఫోన్ నెంబర్ ఉంటుంది, నీ డిజిట్ ఉంటుంది, నువ్వు ఏ పేమెంట్ చేసావు ఆ డీటెయిల్స్ ఉంటాయి. బట్ నీ ఇనిషియల్ డీటెయిల్స్ మాకు 9 ఒక్కటే ఉంటుంది. ఈ 9తో మేమేమైనా చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ 9394 అనుకోండి, లాస్ట్లో 604 నా లాస్ట్ నెంబర్. ఈ నెంబర్తో నేను ట్రాక్ చేసి కాల్ చేసి కదా, ఇప్పుడు మీరు చేశారు, మీరు డెలివరీ ఇచ్చారు, డోంట్ థింక్ దట్ సీరియస్. ఓకే ఆ అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి నెంబర్ ఫోన్ చేసి ఈ నెంబర్ కాల్ చేసి నేను మాట్లాడిస్తూ కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, మీకు తెలియాలని. నేను కాల్ చేసి మాట్లాడగలనా? లేదు. సో ఇంకేంటి అక్కడ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది? నెక్స్ట్ ఇంకొకటి, పేమెంట్ అయిపోయిన తర్వాత మాకు డేటా అన్నది డిలీట్ అయిపోతుంది. ఎంతవరకు 15 డేస్కి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు అమెజాన్లో మాకు మేము డైలీ చేస్తూనే ఉంటాం, ఆ దగ్గర మా డీటెయిల్స్ ఉంటాయని. ఉండవు, 15 డేస్కి డిలీట్ అయిపోతుంది. మీరు యూజర్స్ ఉంటారు, గోల్డ్ యూజర్, సిల్వర్ యూజర్, ప్రీమియం అని. ఆ లిస్ట్లోకి మీరు యాడ్ అవుతారు తప్ప మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి అమెజాన్ హ్యాండిల్ చేయదు. సార్ ఇప్పుడు అమెజాన్ అనేది ఒక నెంబర్ 1 కంపెనీ సార్. ఇప్పుడు ఈ కామర్స్లో కానీ డెలివరీస్లో అన్నింటిలో. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ వచ్చింది సార్ అమెజాన్ లాగానే. కానీ ఇప్పుడు అమెజాన్ ఏ విధంగా చూసుకున్నా, డెలివరీ పరంగా చూసుకున్నా, ఆ సర్వీస్ పరంగా చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంది. దానికి పోటీ అవ్వడానికి ఛాన్స్ లేకుండా అమెజాన్ ఉంది. ఇప్పుడు దానికి పోటీ ఇచ్చే ఛాన్స్ ఇవ్వగలిగే కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? అసలు రాలేవా?
యాక్సెంచర్ ఉందిగా, యాక్సెంచర్ ఉంది, యాక్సెంచర్ ఉంది. ఆడేంటి ఎమోటెక్ అని ఒక సాఫ్ట్వేర్ లాంచ్ చేస్తున్నాడు. ఎమోటెక్ కంప్లీట్ థర్డ్ పార్టీ టు అమెజాన్ ఉంది. అది అఫీషియల్గా రిలీజ్ చేస్తాడు యాప్. కమింగ్ మంత్స్లో అఫీషియల్ రిలీజ్ చేసేస్తాడు యాప్. ఎందుకంటే మనకి 2021 మనకి డిసెంబర్ నుంచి మనకి అమెజాన్ ఇక్కడ యాక్సెంచర్ లాంచ్ అవుతుంది వైజాగ్ విశ్వంలోని. ఓకే. ఎసెన్షియల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్తో కొలాబరేషన్ ఇస్తారు. సో ఆడి లాంచ్ చేసుకుంటున్నాడు. కంప్లీట్గా 1000 వేకెన్సీస్ పెడుతున్నాడు. ఓన్లీ బీటెక్కి ఫోకస్ పెడుతున్నాడు. 1000 వేకెన్సీ పెడుతున్నాడు ఓన్లీ బీటెక్కే. అది కూడా సిఎస్సిని ఈసీ. ఎందుకంటే సిఎస్సి పీపుల్ అడుగుంటుందంటే టెక్నికల్ నాలెడ్జ్తో ఉన్నారు. ఇప్పుడు సిఎస్సి టీం ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్తో ఉన్నారు. అర్థవుతుందా? ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్ అనుకోండి, కోర్స్ నేర్చుకోవాలి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు రెప్యూటెడ్ కాలేజ్లో కోర్స్ ఇంక్లూడ్ చెప్పేస్తున్నారు. ఆడేంటి ఆ కోర్స్ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా వర్క్ చేయగలరు. ఇప్పుడు అమౌంట్ లాంచ్ చేస్తున్నాడు. బట్ అమెజాన్ పోటీ లేదు. ఎందుకంటే సర్టిఫైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ స్టోరేజ్ దీనికి ఉంది, లైసెన్స్ ఉంది, దానికి లేదు. ఇంకోటి ఏంటంటే సార్ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ అంటే మన కస్టమర్ రెప్యుటేషన్ తెచ్చుకోవడం ఉంది మనకి. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, థింక్ ఐఎమ్ నాట్ ఇన్ రియల్ టైమ్ ఫ్యాకల్టీ, నేను ఇన్స్టిట్యూట్ వర్క్ చేస్తాను. సో నేను ఒక స్టూడెంట్కి చెప్తేనే కదా ఆ స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ తీసుకొస్తాడు. నేను ఆ స్టూడెంట్ చెప్పకపోతే ఇంకో స్టూడెంట్ తీసుకొస్తాడా? లేదు. కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా చూడండి, సెల్లింగ్లో ఎలాగుంటుందంటే కరెక్ట్ టైం డెలివరీ. అంతవరకు ఎందుకు స్విగ్గీ హైలైట్ అయినట్టు యూబర్ ఈట్స్ హైలైట్ అవ్వలేదు. ఎందుకు? మళ్ళీ జొమాటో స్విగ్గీ లెవెల్లో ఉంటుంది, ఊబర్ ఈట్స్ ఎందుకు హైలైట్ అవ్వలేదు? ఎందుకంటే దాని కాదు ఊబర్ కాదు ఉన్నది కదా, మాకు ఒక సర్వీస్ ఉంది కదా, ఇంకో సర్వీస్ ఎందుకన్నా